హాయ్ అండి అందరికీ. యువర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్‌గా అంతే టేస్టీగా ఉండేటువంటి మురుకులు చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ సంక్రాంతికి ఈ మురుకులు మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పుట్నాలు తీసుకోవాలి. మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెల్లోకి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పుట్నాల పొడిని వేసి జల్లించుకోవాలి. మీకేమైనా రవ్వ ఎక్కువగా వచ్చిందనుకోండి మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు. ఎక్కువ బరకగా అయితే ఏం రాలేదు. ఏ కప్పుతో అయితే పుట్నాలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు ఫ్రై చేసి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి 2 టీ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు మాత్రమే మిక్సీ పట్టుకుంటే ముద్దగా అయిపోతాయన్నమాట. ఇలా బియ్యపిండి వేసుకున్నారంటే చాలా మెత్తని పొడిలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొడిని కూడా ఒకసారి జల్లించుకోవాలి. పల్లీలు వేయడం వల్ల మురుకులనేది బాగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయన్నమాట. బియ్యపిండి వేయడం వల్ల పల్లీలు కూడా చాలా మెత్తగా పొడి అయిపోయాయి. తర్వాత 5 కప్పుల వరకు బియ్యపిండి వేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి వేసుకుంటున్నామో 5 కప్పుల బియ్యపిండి అనుకోండి. 1 కప్పు పుట్నాలు, 3/4 కప్పు పల్లీలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు, కారం 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వద్దనుకుంటే జీలకర్ర ప్లేస్లో మీరు వాము కూడా వేసుకోవచ్చు. 1½ టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి. బియ్యపిండిలో పొళ్ళన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక 4 టీ స్పూన్ల వరకు బాగా వేడి చేసినటువంటి ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు, పుట్నాలు వేయడం వల్ల మురుకులు అనేది చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. పల్లీ పొడి వేసాం కాబట్టి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆయిల్ వేయడం వల్ల మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చేతితో పిండి అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండలాగా చేసామంటే ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మురుకులు అనేది బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అంతటిని కూడా మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. ఒకేసారి నీళ్ళు వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి. ఇక్కడ నేను చల్లనీళ్ళే వాడుతున్నారు, వేడి నీళ్ళు అయితే వాడలేదు. ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. పిండి అనేది కొద్దిగా మెత్తగానే ఉండాలి. మరీ గట్టిగా ఉండిందనుకోండి మురుకులు ఒత్తుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పిండిని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మురుకులు ఒత్తుకునే దాంట్లో ఒక రంధ్రం ఉండే ప్లేట్ పెట్టుకున్నానమాట. మీరు కావాలంటే 3 హోల్స్ ఉండేటట్టు కూడా అలా కూడా వేసుకోవచ్చు. ఒక గరిటెకు ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పిండిని ఇలా కొద్దిగా తీసుకుంటూ మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు చల్లుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా, ఇలా మురుకులు ఒత్తే దానిలో పెట్టుకున్న తర్వాత గరిటెకు ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా, దానిపైన ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒక హోల్ ఉండే ప్లేట్తో చేయడం మీకు కష్టం అనుకుంటే 3 హోల్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్ మార్చుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా మురుకు చివరి భాగాన్ని వీడియోలో చూపించిన విధంగా వేలుతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకు అనేది విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మురుకును డీప్ ఫ్రై చేసుకోవాలి. మురుకులు ఆల్రెడీ ఫ్రై చేశాను ఆయిల్లో, అందువల్ల ఆయిల్ అనేది కలర్ చేంజ్ అయిందనమాట. మురుకులు బాగా ఫ్రై అయినాయంటే ఆయిల్లో మీకు బుడగలు అనేది రాకుండా ఉంటాయి. అలాగే మురుకులు ఆయిల్ అడుగుకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే అప్పుడు మనకి మురుకులు బాగా ఫ్రై అయినట్టు. ఆయిల్లో బుడగలు రావడము తగ్గిపోయాయి, మురుకులు కూడా అడుగుకి వెళ్ళిపోయాయి అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయో. ఇదే విధంగా మిగిలినటువంటి పిండి అంతటిని కూడా మురుకుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే 10 నుంచి 15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చాయనేది ఒక మురుకుని తుంచి చూపిస్తాను చూడండి, సౌండ్ ఎలా వస్తుందో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.